Welcome back to the review of Arjun, son of Vaijayanthi. Starring Kalyan Ram, Vijay Shanti garu in main lead roles. So first of all, నాకు ఈ మూవీ అనౌన్స్ చేసినప్పుడే అసలు ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే తెలుసు కదా కళ్యాణ్ రామ్ గారి మూవీస్ అంటే ఎప్పుడో ఒక్కొక్కటి అతను ఒక్కడే, పటాసు, బింబిసారా ఇంతే ఇలా వర్కౌట్ అవుతూ ఉంటాయి. మిగిలిన అన్ని సినిమాలు అంతే. అందుకే నాకు ఈ మూవీ మీద హోప్ కూడా లేదు అనౌన్స్ చేసినప్పుడు. కానీ టీజర్ చూసినప్పుడు కొంచెం అరే ఏదో ఉన్నట్టుందిరా అనిపించింది. బట్ ఎప్పుడైతే ట్రైలర్ చూసానో మొత్తం హోప్స్ మొత్తం స్పాయిల్ అయిపోయినాయి. సాంగ్స్ కూడా వర్కౌట్ అవ్వలే. ఇక అయిపోయిందిలే సినిమా ఎంతకంతే యావరేజ్ అనుకున్నా. బట్ ఎప్పుడైతే ఎన్టీఆర్ గారు లాస్ట్ 20 minutes అన్నారో కొంచెం క్యూరియాసిటీ ఉంది, కానీ చిన్న డౌట్. దేవరాలో లాస్ట్ 40 minutes అన్నారు చూడండి, కొంచెం డౌట్. ఆ డౌట్తోనే వెళ్ళా, నెగిటివ్ ఎక్స్పెక్టేషన్సే పెట్టుకుని వెళ్ళా. సో నాకు మూవీ ఓవరాల్గా చూసాక ఎలా అనిపించిందంటే జస్ట్ యావరేజ్ టు బిలో యావరేజ్ అంతే, అంతకు మించి ఏం లేదు. ఇది ఒక రొటీన్ కమర్షియల్ మూవీ. అబ్బో ఎప్పటి నుంచి, చాలా ఇయర్స్ నుంచి చూస్తున్నాను ఇలాంటి మూవీస్. లాస్ట్ 20 minutes ఓకే, జస్ట్ యావరేజ్ అనిపించింది. ఆ లాస్ట్ 20 minutes వల్లే కొంచెం యావరేజ్ అనే ఫీలింగ్తో బయటకు వచ్చాం. అండ్ ఇక ఫస్ట్ హాఫ్ అయితే చెప్తున్నా, లిటరల్లీ ఇక వాకౌట్ ఫీల్స్. ఎన్ని చూడలేదురా ఇలాంటి రొటీన్ ఫార్మేట్స్, ఇలాంటి రొటీన్ కమర్షియల్ స్టోరీస్ ఎన్ని చూడలేదురా బాబు అనుకుని ఇక థియేటర్ నుంచి బయటకు వచ్చేద్దాం అంటున్నా ఫస్ట్ హాఫ్. బట్ లాస్ట్ 20 minutes ఏముందా అందరూ హైలైట్ చేశారు కదా. ఆ లాస్ట్ 20 minutes వల్ల బిలో యావరేజ్ టు యావరేజ్ అనిపించింది. అండ్ ఇక సెకండ్ హాఫ్ స్టార్టింగ్ కూడా జస్ట్ ఏదో ఫార్మల్గానే స్టార్ట్ అవుద్ది. అండ్ సెకండ్ హాఫ్లో ఒక పెద్ద ట్విస్ట్ రివీల్ చేస్తారు. అది పెద్ద ట్విస్ట్ అని మనం అనుకోవాలి. యాక్చువల్గా మనం ముందే గెస్ట్ చేసేస్తాం, ఫస్ట్ నుంచి కూడా మనం గెస్ట్ చేస్తూనే ఉంటాం ఆ ట్విస్ట్ అనేది. ఆ ట్విస్టే సెకండ్ హాఫ్లో వస్తుంది. అది మనం ఇది ట్విస్టా అన్న ఫీల్ అవ్వాలి. మనం ఇప్పుడు 10 years బ్యాక్ తీయాల్సిన మూవీని ఇప్పుడు తీసుకొచ్చి మన మొహాన్ని కొడితే ఎలా. బట్ ఈ మూవీ మెయిన్గా ఏంటంటే మదర్ అండ్ సన్ ఎమోషన్స్, ఆ లవ్ అనేది ఎలా ఉంటుంది ఏంటనేది మనకి చూపించడానికి కొంచెం కొత్త రకంగా ట్రై చేశారు. కానీ చాలా ఆర్టిఫిషియల్గా అనిపించింది. టెక్నికల్ డిపార్ట్మెంట్ కూడా చాలా లో ప్రొడక్షన్ వాల్యూస్ అనుకుంటా. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, కానీ 1-2 బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లే తిప్పి కొట్టాడు. సాంగ్స్ అయితే వరస్ట్, అస్సలు బాగాలేదు. చాలా హోప్స్ పెట్టుకున్నా అజనీష్ మీద, బట్ జస్ట్ 1-2 బ్యాక్గ్రౌండ్ మ్యూజికే తిప్పికొట్టాడు. అండ్ సినిమాటోగ్రఫీ అక్కడక్కడ ఓకే, బట్ అలా వెళ్ళిపోద్ది. అండ్ నెక్స్ట్ ఏం జరుగుద్ది అని మనం ఈజీగా ప్రిడిక్ట్ చేస్తూ ఉంటాం, ఎందుకంటే ఇలాంటి సినిమాలు వందల్లో చూసాం మనం. అండ్ డైరెక్టర్ ప్రదీప్ గారు ఈ ఫార్మేట్లో మనకి ఈ టైప్ ఆఫ్ మూవీస్ చాలానే వచ్చినాయి, బట్ ట్రీట్మెంట్ అనేది కొత్తగా ఇచ్చి ఉండాలి. రొటీన్ టెంప్లెట్, రొటీన్ స్టోరీనే తీసుకుని ట్రీట్మెంట్ కూడా రొటీన్గానే వేస్తే ఏమవుద్ది, జస్ట్ రొటీన్ లానే ఉంటుంది ఈ సినిమా లాగా. అండ్ ఎన్టీఆర్ గారు చెప్పినట్టు ఆ లాస్ట్ 20 minutes కొంచెం బెటర్గానే అనిపించింది, బట్ అది మూవీని అయితే సేవ్ చేయలేదు. అండ్ ఇక మిగిలిన అన్ని ఆస్పెక్ట్స్లో కళ్యాణ్ రామ్ గారి లాస్ట్ 20 minutes పర్ఫార్మెన్స్ బాగుంది, బట్ ఫస్ట్ నుంచి కూడా అదే ఆర్టిఫిషియల్ పర్ఫార్మెన్స్ మనకి ప్రీవియస్ ఫిలిమ్స్లో ఎలా ఉన్నాయో అలాగనే అనిపించింది. అండ్ విజయశాంతి గారి పర్ఫార్మెన్స్ కూడా బాగుంది, ఈ మూవీకి వన్ ఆఫ్ ది ప్లస్ అని చెప్పొచ్చు. అండ్ హీరోయిన్ క్యారెక్టర్ అయితే యూజ్లెస్. అండ్ అలాగే సల్మాన్ ఖాన్ గారి తమ్ముడు సోహైల్ ఖాన్ గారి క్యారెక్టర్ కూడా అసలు నెగిటివ్. అలాంటి విలన్ని మనం 100 సార్లు చూసుంటాం. సో ఇలాంటి మూవీస్ కూడా మనం 100 సార్లు చూసాం. ప్రతి ఒక్కరి గురించి చెప్పాల్సిన అవసరం అయితే లేదు. జస్ట్ బిలో యావరేజ్ టు యావరేజ్ మూవీ నాకైతే. ఒకవేళ మీరు మూవీ చూస్తుంటే మీకు ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో పూర్తిగా చూస్తుంటే కనుక ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. మీ సబ్స్క్రైబ్ అనేది మాకు చాలా ఇంపార్టెంట్. అండ్ అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.